తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అవకతవకలపై జ్యుడిషియల్ ఎంక్వైరీ చేయాలని విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేసింది. ఈ మేరకు సంస్థ ప్రతినిధులు విశాఖలో నిరసన ర్యాలీ నిర్వహించారు. హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల అజమాయిషీతోనే అన్యమత అరాచకాలు పెరిగిపోతున్నాయని అభిప్రాయపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి హిందూ దేవాలయాలకు విముక్తి కల్పించి వాటిని హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించాలని డిమాండ్ చేశారు. ర్యాలీ అనంతరం జిల్లా కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించారు. విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షుడిని. మీ అందరికీ తెలిసిన విషయమే, తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్న అట్రాసిటీస్ వాటన్నిటి మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలి అనేది విశ్వ హిందూ పరిషత్ అభిప్రాయం. సుప్రీంకోర్టు నిన్ననే చెప్పింది, ఇండిపెండెంట్గా ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ లాగా ఉండాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టే చెప్పింది నిన్న. ఆ విధంగా అన్ని విషయాల్లో నేను ఒక లడ్డు కలుషితం మాత్రమే కాకుండా అన్యమతస్థులు ఉండకూడదు, అందులో పని చేయకూడదు అనే కాకుండా అన్ని అవకతవకల మీద ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ, ఒక జడ్జెస్, ఒకరో ఇద్దరు జడ్జెస్ తోటి ఎంక్వైరీ వేయాలి అనేది మా ప్రత్యేక అభిప్రాయం. ఇది మాత్రమే కాకుండా మేము 60 సంవత్సరాలే అడుగుతున్న ఒక విషయం ఏంటంటే, ప్రభుత్వ ఆధీనం నుంచి దేవాలయాలన్నింటినీ విముక్తి చేయాలి. కారణం, చర్చిలన్నీ కూడా స్వాతంత్రంగా ఉన్నాయి, ప్రభుత్వానికి సంబంధం లేదు. అలాగే మసీదులు కూడా ఇండిపెండెంట్గా ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఉన్నాయి. అలాంటప్పుడు హిందూ దేవాలయాలు ప్రభుత్వ ఆధీనంలో ఎందుకు ఉండాలి? ఉండకూడదు. ఆ విధంగా హిందూ దేవాలయాలన్నీ కూడా హిందూ ధార్మిక సంస్థలకు అప్పచెప్పాలి. మేమే చూసుకుంటాం. హిందువులు హిందూ దేవాలయాలను చూసుకుంటారు. క్రిస్టియన్స్ చర్చిలను ఎలా చూసుకుంటున్నారో, మహమ్మదీయులు వాళ్ళ మసీదులను ఎలా చూసుకుంటున్నారో, అలాగే హిందువులు హిందూ దేవాలయాలను చూసుకుంటారు. ప్రభుత్వం నుంచి తొలగించాలి. ప్రభుత్వం అజమాయిషీ ఏమాత్రం కూడా ఉండకూడదు. ప్రభుత్వ అజమాయిషీల వల్లే ఈ అవకతవకలన్నీ జరుగుతున్నాయి, ఈ కరప్షన్ జరుగుతోంది, ఎన్నో విషయాల్లో సమస్యలు వస్తున్నాయి. ఈ విధంగా 60 సంవత్సరాలే అడుగుతున్నాం, మీరు వదిలేయండి, మీరు కాదు మేము చూసుకుంటామని. అందులో భాగంగానే ఈరోజు గవర్నర్ గారికి వినతి పత్రం ఇస్తున్నాం. కలెక్టర్ ద్వారా ఇప్పుడు వెళ్తాం, వెళ్ళి ఆ మెమొరాండం ఇస్తాం. ఇచ్చి